హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి రెడ్డిని. ఈరోజు మనం హయగ్రీవ ప్రసాదం చేసుకుందాం. నేను నాగమణి రెడ్డి ఛానల్ నుంచి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఈ ప్రసాదం ఏంటో ఒకసారి చూడండి. శనగపప్పుతోటి హయగ్రీవం అనేది చేయాలనుకుంటున్నానండి. హయగ్రీవం అంటే శనగపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, బెల్లము, కొంచెం బియ్యం పిండితోటి దేవుడికి మంచి నైవేద్యం లాంటిదట. ఇది ప్రతి బుధవారం కనుక చేసుకుంటే 4 వారాలు అట్లా చేసి కనుక మనం కోరుకుని అన్నీ జరుగుతాయంట. సరే చూద్దాం, మనం కూడా హయగ్రీవం చేద్దాం ఈరోజు. దీన్ని మనం చక్కగా ఒక 2 గంటలు నానబెట్టుకున్నానండి. పచ్చిశనగపప్పును ఒక గిద్ద తీసుకొని దీన్ని కుక్కర్లో వేసి 1 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. 1 విజిల్ వచ్చిందాకా ఉడికించిన తర్వాత ఆ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది చక్కగా కడిగేసాను. అలాగే ఇది ఉడికించాక మనం దాన్ని తయారు చేసుకుందాం. బేడలతో పాయసం చేసుకుందాం అనుకున్నాం కదండి. ఇదండి కుక్కర్లో ఉడికించాను. 1 విజిల్ వచ్చిందాకా పప్పుని 1 గ్లాసుకి నీళ్లు పోసేసి ఉడికించాను. ఇప్పుడు దీంతో మనం పాయసం చేసుకుంటాం. విడిగానైనా సరే నీళ్ళలో ఉడికించి వేయచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది కదా అనేసి నేను విడిగా కుక్కర్లో పెట్టేశాను. అక్కడ అనుకో కొంచెం గట్టిగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడైనా సరే పెద్ద పలుకు పగలకుండానే వేసాను అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. కొంచెం యాలకల పొడి కూడా కావాల్సి వస్తుంది. తర్వాత బెల్లం, ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నాను అనమాట. 1 గ్లాసు పప్పు తీసుకున్నా. 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కాస్త తురుముకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే ఇదేమో ఎండు ద్రాక్ష కొంచెం తీసుకున్న, జీడిపప్పు, అలాగే మనకి ఇక్కడ బియ్యం పిండి కూడా. ఎందుకంటే ఇది చిక్కదనం కోసం కొంతమంది ఏమో బియ్యాన్ని నానబెట్టి దంచి నూకలుగా కలుపుకుంటారండి. మనము అలా కాకుండా పిండితో చేసుకుంటే కనుక ఇంకా స్మూత్గా వస్తుంది టెక్స్చరు. అందుకని ఇచ్చేస్తున్నాం. ఇంకా యాలకల పొడి, మనకు కావాల్సింది యాలకల పొడి అనమాట. ఇప్పుడు మనము పొయ్యి మీద చక్కగా బాండి ఇది పెట్టేసుకొని వండుకోవడానికి దీనిలో బెల్లం వేసి ముందు కరిగిద్దామండి. బెల్లం వేసి కరిగిన తర్వాత అప్పుడు మనం ఈ పాకాన్ని దానిలో వేసుకోవాలి. చూద్దాం. ముందు అది కరిగిచ్చేసుకుందాము. 1-2 నిమిషాలు కనుక కొంచెం జస్ట్ ఎక్కువగా కూడా వాటర్ పోయిలా. ఎందుకంటే మన శనగపప్పులో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకని దీనిలో కొంచెం వాటర్ కూడా తక్కువే పోసాను. ఇది కరిగిన తర్వాత కొంచెం ఒక మూత పెట్టేసైనా మనం 1-2 నిమిషాలు వదిలేస్తే అదే కరిగిపోతుంది. కరిగిన తర్వాత ఇది కలుపుకొని ఇవన్నీ చేసుకుందాం. అంతలోకి మనం ఈ బియ్యం పిండిని కూడా నీళ్ళల్లో కొంచెం కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇది కూడా కలుపుకుందాము. తర్వాత కనుకోండి, ఇప్పటికి కాదు. ఇది కూడా మనము ఉండలు లేకుండా చక్కగా పిండినంతా కలిపి పెట్టుకుందాం. కొబ్బరినేమో తురుము పెట్టుకున్నాను. వీటినేమో నెయ్యిలో వేయించుకుందాము. వేరే బాణలు పెట్టుకొని నెయ్యి వేసి, ఇది ఆవు నెయ్యి వేయాలంటండి. మనకి ఆవు నెయ్యి అనేసరికి కొంచెం నిల్వ ఉంది. నాకేమని బాగుండదేమో అని భయం వేసి మామూలు నెయ్యే వేస్తున్నా. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఆవు నెయ్యితో ట్రై చేయండి. అది కుజుడికి ఇష్టమైన వంటకం అంటండి. ఇది ఎవరి భావం వల్ల ఏదన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ హయగ్రీవం చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టి అది కనుక ఇంటెల్లప అది కనుక తీసుకుంటేనంట మనకి మంచి జరిగిద్దంట. ఏదైనా నమ్మకం అనేది మన మనసులో ఉంటుంది అనుకోండి. మనము నమ్మితే దేవుడు, నమ్మకపోతే మన ఆరోగ్యం, అంతే అనుకోవటం వాడుకో. బాణలు పెట్టుకున్నాను. కొంచెము మామూలు నెయ్యి వేస్తున్నా, కానీ దీనిలో ఆవు నెయ్యి వేయాలంటండి. తప్పనిసరిగా మీరు ఆవు నెయ్యి ఉపయోగించండి. నేను ఆవు నెయ్యి ఉంది కదండి, అది కొంచెం నిలువ ఉన్నది, ఎక్కువ రోజులైంది. మళ్ళీ అది ఎలా ఉంటుందో టేస్టు, దేవుడికి దీపారాధన చేసుకోవచ్చు దాంతో అన్నట్టుగా నేను ఇంకా ఇది కొంచెం నెయ్యి కూడా ఎక్కువే వేస్తున్నానండి దీనికి. ఇంకా మనం పాలు పోయాం కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. ఇదిగోండి, నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను. దీనిలో మనం కొంచెం జీడిపప్పు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా, అవి నోటికి తగులుతూ బాగుంటాయని కొన్నేమో ఇలా ముక్కలుగా వేస్తున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు. కొన్నేమో తురుము పట్టుకున్నాను. ఆ తురుమునేమో దానిలో కలుపుదాము పాకంలో. ఇవేమో ముక్కలు వేయించినవి నోటికి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం వేగించేశాక, ఇవి కొంచెం బాగా వేగాకే మనం జీడిపప్పుతో పాటుగా వేగినాక
తర్వాతే మనం కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ అంటే చివర్లో వేస్తే చాలు, అవి ఈజీగా 1 మినిట్లోనే ఉబ్బిపోతాయి అన్నమాట, మళ్ళీ బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ వేగిన తర్వాత అవి వేసుకుందాం. ఇప్పుడు పాకం కరుగుతుంది, చూసారు కదా, అదిగోండి పాకం ఒక పాక దాన్ని పెట్టాను, ఇంకొంచెం కరగాలి. కరిగిన తర్వాత వచ్చేద్దాం. దోరగా వేగినవి. ఇప్పుడు మనము కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. ఈ కిస్మిస్లు వేసేస్తే 2 నిమిషాల్లోనే ఇవి. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష అండి నేను వేసింది. కిస్మిస్ అయితే కలర్ వేరుగా ఉంటుంది, ఇది నల్ల ద్రాక్ష అంటాం చూడండి, ఎండు ద్రాక్ష. ఇది దానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ దానికన్నా కొంచెం మంచిది కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా కిస్మిస్ కాకుండా ద్రాక్ష అనే తెప్పించుకుంటుంటాను. నల్ల ద్రాక్ష అని 1 కేజీ ఒకేసారి తెప్పించి పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి ప్రతి వంటలో పాయసాల్లో కానీ ఇంకేదన్నా అప్పుడప్పుడు అండి వేడి నీళ్ళల్లో కనుక నానబెట్టుకొని వీటిని ఆ నీళ్లు తాగుతూ ఉన్నా కూడా ఆ దాహం ఇవన్నీ తగ్గుతాయండి. ఇగో చూడండి ఎలా ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉబ్బినాయో చూడండి ఫ్రెండ్స్. అలా కొంచెం వేడికి అవి చక్కగా ఉబ్బుతాయి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి. ఇక మనం ఈ స్టవ్ ఆపేసుకొని చివర్లో వీటిని దానిలో కలుపుకుందాం. ఈ పొయ్యి ఆపేస్తున్నానండి. ఇక్కడ మనకి పాకం కూడా చూడండి కరిగిపోయింది. ఇంకొంచెం ఉన్నాయి 2 గడ్డలు. నేను కొంచెం తురుంగా వేసినట్టయితే తొందరగా నలిగేదండి, గడ్డలు కొట్టి వేయడంతో కొంచెం కరుగుతున్నాయి. దీనిలో మనము కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా పోసేసి చక్కగా దానిలో కొంచెం అదంతా కరిగి కొంచెం ఇంకా ఎక్కువసేపు ఉడకక్కర్లా, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఈ పప్పు. ఇదిగోండి మరీ బద్దగా లేదు, మరీ మెత్తగా ఉడికిలేదు. అంటే 1 విజిల్ రాగానే ఆపేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువసేపు ఉడికిస్తే ఆ పప్పు చిరి మళ్ళీ జిగురుగా అయిపోతుందేమో, కొంచెం బద్దగానే ఉండాలి. ఇదండి పాకం కొంచెం ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత మనము ఇప్పుడే ఈ ఉడికేటప్పుడే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందామండి. అది కూడా కొంచెం ఉడుకుతుంది ఈ చక్కెర పాకంలో. ఇదిగోండి కొంచెం 2 నిమిషాలు, 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆ కొరవ కూడా ఉడికేస్తుంది. దీనిలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, దాన్ని కొంచెం పోస్తే చిక్కదనం వచ్చేస్తుందండి దీనికి పాయసానికి. అది పోసేసేసి 2 నిమిషాలు చాలు, ఇక రెడీ అయిపోయినట్టే. దానిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడే ఈ స్టేజీలోనే వేసేసుకుంటే, యాలకుల పొడి కూడా అండి ఒకేసారి నేను కొట్టి పెట్టుకుంటాను. జనరల్గా ఏంటంటే అప్పటికప్పుడు కొట్టడం అంటే టైం వేస్ట్. కొంచెం చక్కెర కలుపుకొని యాలకులు కనుక ఒకేసారి 50 గ్రాములు అలా తెచ్చుకొని మనం వాడేసుకున్నామంటే, అది గట్టిగా ఎయిర్ టైట్ మూతలో కనుక పెట్టేసుకున్నామంటే చక్కగా నెల రోజులు వాడుకోవచ్చండి. ఇదిగోండి పాయసం ఎంత చక్కగా వచ్చిందో చూడండి. దీన్ని హైగ్రీవం అంటారట. ఈ పాయసం చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఉంటే ఏమవుతుందని అంటే చిక్కబడుతుంది. జస్ట్ 1 మినిట్ ఉంచేద్దాము మనము. ఆ బియ్యం పిండి ఆ వేడికంతా ఉడికి దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ జీడిపప్పుతోటి డెకరేట్ చేసుకోవచ్చు. చూద్దామండి. పాయసం రెడీ అయిపోయింది చూడండి, చక్కగా వచ్చేసింది బియ్యం పిండి అవన్నీ వేసేసరికి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి వంచేసుకుందామండి. సర్వింగ్ బౌల్లో చూద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను నేను. ఈ సర్వింగ్ బౌల్లో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా, అవన్నీ డెకరేట్ చేసుకున్నాం. ఇలా అందరు చేసుకోండి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. శనగపప్పు కానీ బెల్లం కానీ. కొంతమంది అండి ఈ బెల్లం వేసేటప్పుడే జస్ట్ కొంచెం ఉప్పు కూడా వేస్తారట. నేను మాత్రం ఉప్పు వేయనండి. ఆల్రెడీ ఉప్పే తినకూడదని మానేస్తున్నాడు, ఇంకా ప్రతిదానిలో ఉప్పు ఎందుకండి, తీపిగానే ఉంటుంది. మాది మాత్రం బెల్లం కూడా చిత్తూరు బెల్లం, అందువల్ల తీపి కూడా ఎక్కువ అనిపిస్తుంది. తప్పనిసరిగా మీ అందరు చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుని ఎలా వచ్చిందో నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రతి బుధవారం అంటే ఈ వంట చేసుకోండి ఫ్రెండ్స్. చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంటెళ్ళపాదంతా తినండి. మీరు కోరుకోండి, ఏం కోరికలు అన్నీ అవన్నీ తీర్చేస్తాడంట కుజుడు కూడా. ఈ కుజ దోషం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కుజుడు వల్ల మంచి జరుగుతుందట. తప్పనిసరిగా ఈ పాయసం చేసుకొని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.